అలాగనే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, మా ఉద్యమ సహచరులకి అందరికీ కూడా జై భీములు. నాతో పాటు ఉన్న గత 5 ఏళ్ల ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో కానీ, ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న అఘాయిత్యాల వ్యతిరేక ఉద్యమంలో కానీ తోడుగా ఉన్న వెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షుడు శరంశెట్టి నాగేంద్ర గారికి, అలాగనే ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా ఒంటరిగా పాదయాత్ర నిర్వహించిన అమరావతి ఉద్యమ నాయకులు కుమ్మరి కోటేశ్వరరావు గారికి, మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఈ సందర్భంగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి వాస్తవులవుతున్నందుకు ఇక అమరావతి చంద్రబాబు నాయుడు గారి ఇంటి డోర్ నెంబరు అమరావతి వెలగపొడి. ఆయన అద్దింట్లోనో పక్కింట్లోనో ఉండాల్సినంత అవసరం లేకుండా వెలగపొడి దగ్గర ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రెండవది, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్న కుమారుడు మార్క్ శంకర్ నిన్న ఒక అగ్ని ప్రమాదానిలో గాయపడిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, ఆ కుటుంబ సభ్యులకి ధైర్యం ఇవ్వాలని, మార్క్ శంకర్ కోలుకోవాలని కూడా ఆకాంక్షిస్తున్నాను. మిత్రులారా, ఈ సందర్భంగా మీకు ఒక ప్రధానమైన అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాలన్న ఉద్దేశం చేత వచ్చాను. బెజవాడ మిత్రులందరూ కూడా చాలా ఆప్యాయంగా, ఆత్మీయంగా ఇన్ని లోగోలు ప్రజా రాజధాని అమరావతి ఉద్యమకారుడు బాలకోటయ్య పట్ల ఉన్న అభిమానంతో, ప్రేమతో మీరందరూ ఇచ్చేసినందుకు మరోమారు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎందుకు ఎన్నుకుంటారు? గత ప్రభుత్వం నుంచి వచ్చిన కష్టాలని, నష్టాలని మళ్ళీ భరించకుండా అలాంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణాన్ని తొలగదీసుకొని కొత్త ప్రభుత్వం కొంగొత్త ఆశలతో ఏదో ఉగాది పచ్చల్లాగా, కొత్త నామ సంవత్సరంలాగా మంచి చేస్తుందని చెప్పి ఆశిస్తారు. అందుకనే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలని ప్రజలు మార్చుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన చేస్తూ 5 ఏళ్లకు ఒకసారి ఆ భగవత్ అవకాశాన్ని ఓటర్ దేవుళ్ళ చేతిలో పెట్టిన మహాభాగ్యం. ఎంతటి దుర్మార్గ పాలకుడైనా, ఎంతటి నియంత పాలకుడైనా, ఎంత ముసోలినైనా, హిట్లర్ అయినా ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకు ఒకసారి దిగిపోవాల్సిందే. అధికారంలో ఉండటానికి అవకాశం లేదు. అలాగనే మొన్న 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనని చూడలేక, భరించలేక, ఊపిరి ఆడలేక మనోవేదన చెంది ప్రభుత్వాన్ని మార్చారు. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుండ మొయ్యలేకపోతున్నాడని, అంత బలం ఇవ్వకూడదనని ఆ ప్రభుత్వాన్ని దించి 124 సీట్లతో కూటమి మీద పెద్ద కొండ భారాన్ని నెత్తిన పెట్టారు. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు 9వ తారీఖు ఏప్రిల్, మరో జూన్ 12వ తారీఖు వస్తే ఈ ప్రభుత్వానికి ఏడాది కాల పరిపాలన జరుగుతుంది. గత ప్రభుత్వం దిగిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణం అరాచక పరిపాలన. ముఖ్యంగా దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరిగిన దారుణ మారణ కాండ, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మూత్ర విసర్జనలు, బెదిరింపులు, మానభంగాలు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో అలాంటి అత్యాచారాలే, అఘాయిత్యాలే మొదలయ్యాయా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చూడాల్సిన ధర్మం ఉంది. ఇటీవల పిడుగురాళ్ళ సత్తెనపల్లి రూరల్ మండలం కంకనాలపల్లి గ్రామానికి నేను వెళ్ళా. ఆ పల్లెలోని అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై నేను కమ్మవాణ్ణి, మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, మేము అధికారంలో ఉన్నాం, ఏం పీక్కుంటావో పీక్కో అని అన్న దుర్మార్గమైన ఒక దాష్టీకాన్ని
పరామర్శించడానికి వెళ్ళా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు వెన్నుకున్నది మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి అని అనటానికి కాదు. నేను మాలబిడ్డనే. నేను ఎస్సీ సామాజిక వర్గంలో బాలకోటయ్య మాలబిడ్డ, మాదిగ బిడ్డ, రెల్లి బిడ్డ, ముస్లిం బిడ్డ. నేను పోరాడిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద పిడికెడు ఆత్మగౌరవం కోసమని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ఈ ఆడబిడ్డ మీద, ఈ వివాహిత మహిళ మీద జరిగిన దాష్టీకానికి ముఖ్యమంత్రి గారు నేను తలదించుకొని సిగ్గుపడుతున్నా. మీరు ధైర్యంగా తలెత్తి చూస్తారేమో నాకు తెలియదు. నేను తలదించుకొని సిగ్గుపడుతున్నా. ఈ సిగ్గుపడటానికైతే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా. ఎందుకంటే ఇవి మీకు సంఘటనలో ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం చేస్తే ఎఫ్ఐఆర్ కట్టాం, కేసు పెట్టాం, అరెస్ట్ చేసాం, అయిపోయింది. ఇంకేం చేయమంటారు బాలకోటయ్య గారు అని అంటారు. కాదు, ఇది వివక్షత కులాల రూపాలు. ఒక వివక్షత, అంటరానితనం, గ్రామాలలో బలహీనమైన కులాల మీద బలవంతులు చేస్తున్న దాష్టీకాలు. డాక్టర్ సుధాకరే ఎందుకు చచ్చిపోయాడు? మరో సామాజిక వర్గం ఎందుకు సరిపోలా? ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపి డోర్ డెలివరీ చేశారు? మరో సామాజిక వర్గాన్ని ఎందుకు చంపి డోర్ డెలివరీ చేయాలా? ఇవి ప్రశ్నలు. వీటి మీద, ఈ రుగ్మతల మీద రూపుమాపాల్సినంత అవసరం ఉంది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, పారిశ్రామిక పెట్టుబడుల గురించి కానీ, రాబడుల గురించి కానీ, పోబడుల గురించి కానీ, తీసివేతల గురించి కానీ, అభివృద్ధి నమూనాల గురించి కానీ, P4 గురించి కానీ, 2047 విజన్ గురించి కానీ నేను మాట్లాడటల్లా. బిడ్డల మీద జరుగుతున్న మానభంగాల గురించి మాట్లాడుతున్నా. మొన్న విశాఖపట్నంలో ఒక రెల్లి కులానికి సంబంధించిన గిరిజన మహిళ నడి రోడ్డు మీదే బిడ్డను ఒకడు నేలకేసి కొట్టి చున్నీలాగి చెరబడితే కువైట్ నుంచి ఒక మహిళ పెట్టింది నాకు, బాలకోటయ్య మాట్లాడకపోతే భావ్యం కాదు అని. ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీతో కలిసి నడిచిన వాడిని, మీ సభల్లో మాట్లాడిన వాడిని, ఇప్పుడు నన్ను మాట్లాడమంటారా? వీటి మీద పోనీలే, వాళ్ళు చేశారు బాలకోటయ్య, మేము చేస్తామని మీరంటే వినమంటారా? దీనికోసం ప్రభుత్వాలు అక్కర్లా. మీరు చేస్తున్న అభివృద్ధి నమూనా కనిపించదు. ఇది దేహం మీద రాకాసి పుండు. ఇది ఆంధ్ర రాష్ట్రం, దళితులు చైతన్యవంతమైన జాబితా. ఎన్నో వేల తరబడిగా పోరాడిన వాళ్ళం. నేను ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే మరణించాను. పునరపి జననం, పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ పుట్టిన చోటనే చంపబడుతున్నవాడిని నా పూర్వీకులు నిర్ణయించిన నినాదం. నాకు కన్నీటి మాటలొద్దు, జాలి మూటలొద్దు. నన్ను నగరం నడిరొడ్డిన ఖననం చేయండి అని కలేకూరి ప్రసాద్ పాడిన పద్య గీత ఆలాపనలు మీరే చెప్పండి. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మీరే చెప్పండి. శర పరంపరగా దొరుకుతుంది సార్. గన్నవరంలో 13 ఏళ్ల బాలికను 8 మంది ముష్కరులు అత్యాచారం చేస్తే మతి స్థిమితం కోల్పోయింది. ఆ బిడ్డని పరామర్శించడానికి ధైర్యం చాలా నాకు. ఈ సంఘటనలకి ఏమన్నా నియంత్రణ మార్గాలు ఉన్నాయా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గుడ్డలెప్పదీసి నిలబెడతాం, ఉద్యోగాలు తీస్తామంటే మీరు ఆనందించవచ్చు, పోలీసులు కూడా ఆహ్వానించవచ్చు. కానీ నా బిడ్డల మీద అత్యాచారం జరిగితే ఆనందించడానికి మేము సిద్ధంగా లేము. ప్రాణాలు ఇస్తామే తప్ప ప్రాణం పోయినా తల దించమని ఈ ప్రభుత్వాన్ని చెప్పాల్సిన ధర్మం మా మీద ఉంది. ఇది చూడాలి. ఏ సమాజం అయితే నిద్రావస్థను వీడి చైతన్యవంతంగా మలుగుతుందో ఆ సమాజమే బతుకుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బిడ్డలకు చెప్తున్నాను, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి మీరు చైతన్యవంతంగా బతకాలి. మీరు చైతన్యవంతంగా పోరాడగలగాలి. కలిసికట్టుగా ఉన్న జాతే బతుకుతుంది. మీరు అడవిలో జీవాలను చూడండి, 4 ఆవులు కలిస్తేనే పులి పోతుంది, లేకపోతే పులి వేటాడుతుంది. ఏ జీవరాశి అయితే ప్రకృతి విపత్తులకి, ప్రకృతి ప్రళయానికి ఎదురొడ్డి నిలబడ్డదో ఆ జీవరాశి సృష్టిలో బతికింది.
డైనాసర్లు ఎందుకు లేవు ఇప్పుడు? డైనాసర్ల ప్రకృతిని ఎదిరించలేకపోయింది. కోతి ఎదిరించింది. కోతి నుంచి మానవ రూపం వచ్చింది డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారంగా. ఈ సమాజం మెలకువగా ఉండాలి. దీనికి ప్రధానంగా నేను చెప్తున్న అంశం కూడా మా పూర్వీకులు ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, త్యాగాలు చేసి ఎస్సీ ఎస్టీ కమిషన్లు వేశారు, మహిళా కమిషన్లు వేశారు. ఈ 3 అంశాలను మీరు ఇప్పటివరకు భర్తీ చేయడం వల్ల ఎస్సీ కమిషన్ వేయటంలా, ఎస్టీ కమిషన్ వేయటంలా, మహిళా కమిషన్ వేయటంలా. మరి ఎందుకని మీ ముడ్డి కింద పెట్టుకున్నారు? ఆ ముడ్డి కింద నుంచి అటు ఎందుకు తీయట్లేదు అర్థం కావడం వల్ల. అసలు గత 5 ఏళ్ళు పోరాడిందే ఆ అంశాల మీద. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిషన్లు వేస్తే వాళ్ళు ప్రేక్షక పాత్ర నిర్వహించారు, షోకేసులో బొమ్మల్లాగా ప్రవర్తించారు. కనీసం మీరైనా సరే కమిషన్లు వేసి పదులు పెట్టాలి, వాటికి కాస్త అధికారాలు ఇవ్వాలి. మీరు అసలు కమిషన్లే మానేశారు. మరి మీరు కమిషన్లు మానేస్తే ఆ బిడ్డని ఏ కమిషనర్ మాట్లాడతాడు? ముఖ్యమంత్రి గారు ప్రతి అంశానికి మీరు వెళ్ళలేరు కదా, మీరు వెళ్ళలేరు కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా వెళ్ళలేరు కదా. మా కమిషన్లు మాకు వేస్తే మా బిడ్డలకి మేము రక్షణగా ఉంటాం కదా. మహిళా కమిషన్ వేస్తే ఆ మహిళలకి భద్రత కలుగు చేస్తుంది కదా, 4 మహిళలు అర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. వీటిని ఎందుకు భర్తీ చేయడంలా? దీనికి ఏమన్నా కావాలా బరువులు? పోని బరువులు ఇస్తే కమిషన్లు ఇస్తారా? పోని బరువు గల్ల వ్యక్తులు వస్తే కమిషన్లు ఇస్తారా? ఓ 90 కిలోలో, 70 కిలోలో, 60 కిలోలో, ఓ 40 కిలోలో, 45 కిలోలో, 50 కిలోల లోపు ఉంటే ఎవరా బాలకోట ఇలాగా? ఎందుకు ఇవ్వట్లేదంటున్నా నేను. ఏడాది అయింది. పూలదండలో దారులాగా దాష్టీకాల మీద పోరాడిన ఉద్యమకారులకు కానీ బిడ్డలకు కానీ ఏమి రక్షణ ఉందంటున్నా నేను. మరి ఏం మాట్లాడాలి? నేను దీన్ని విమర్శ కాదు. నేనేందంటే ఒక అద్భుతమైన విషయం మీరే చెప్తున్నారు. 164 సీట్లు వచ్చినాయి, 97 పాయింట్ మాకు అద్భుతమైన రిమార్క్ వచ్చి మంచి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి, మాకు ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. 3 పార్టీలు కలిసి మేము పోరాడామని మీరే చెప్తున్నారు. మరి ఈ దాష్టీకాల మీద వేసిన కమిషన్ రాజ్యాంగబద్ధమైన కమిషన్లు సార్, రాజ్యాంగబద్ధమైన కమిషన్లు. ఈ రోజున మీరు వేసిన కార్పొరేషన్ల కమిషన్లు కొన్ని ఎదిగిపోయినా నష్టమేం లేదు, కానీ ఇవి అరాచకాలకు సంబంధించింది. నేనేం చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అవసరం. గత జగన్మోహన్ రెడ్డి గారి శాంతి భద్రతలు గద్దలా తన్నుకుపోయాడు. ఆయన ఎక్కడ పెట్టాడో తెలియదు. పైగా మళ్ళీ ఆయన ఏదో చేస్తూ ఉంటున్నాడు. సరే, ఆయన ఏది చేస్తాడో మాకు అనవసరం, మీరేం చేయించుకుంటారో మాకు అనవసరం, అది మీ పంచాయతీ. మరి కమిషన్లు ఎందుకు నియమించరండి? తప్పనిసరిగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ అభిమానంతో, ప్రేమతో ఆ 5 ఏళ్ల ఉద్యమ కార్యాచరణ పంచుకున్న నాయకులుగా, ఈ సామాజిక కులాల ప్రతినిధులుగా మా కమిషన్లు వెంటనే వెయ్యండి. మీరు వెయ్యకపోతే చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. వీటిని అట్టిపెట్టుకోకండి. తప్పనిసరిగా మిత్రులారా, ఈ విధమైన అంశాలనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేకపోతే ప్రభుత్వం వచ్చే సుఖమేముంది? చైతన్యవంతమైన సమాజం ఏముంది? ఈ రోజున ఇప్పటికీ కూడా ప్రభుత్వ యొక్క నమూనాని, ప్రభుత్వ యొక్క ప్రణాళికల్ని, అభివృద్ధులని మనం ఏం తప్పుపట్టాం. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్న సందర్భం అయితే ఏం లేదు. అభివృద్ధి నమూనా ఇంకా ప్రణాళికల్లోనే ఉంది, ఇంకా గాడిలో పడలా. కాబట్టి ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీల మీద, ఈ దాష్టీకాల మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఇదిగోండి స్వర్ణలత బిక్కుబిక్కుమంటూ భయం నీడన బతుకుతుంది. అది అసలే పల్నాడు ప్రాంతం. ఈ స్వర్ణలత ఆవేదన చెంది 2 బిడ్డలు కలిగిన తల్లి చెందుతుంటే స్వయంగా మేమే వెళ్ళాం, స్థానిక ఎమ్మెల్యేతో కూడా మాట్లాడాం. ఈ బిడ్డలకి రక్షణ కావాలి అని అంటే తప్పనిసరిగా రాజ్యాంగబద్ధమైన కమిషన్లు నియమించండి, వెంటనే నియమించండి. అప్పుడు ఈ బిడ్డలకి రక్షణగా ఉంటాం. అంటే ఒక్క మాట చెప్తున్నాను మిత్రులారా, గత ప్రభుత్వ పరిపాలనలో జరిగిన లోపాలు లేదా శాపాలు, పాపాలు, తాపాలు ఈ ప్రభుత్వంలో కనిపించకూడదు. ప్రజలు కోరుకుంది, ఉద్యోగాలు కోరుకున్నారు, ఉపాధి అవకాశాలు కోరుకున్నారు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కోరుకున్నారు. అంతకంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న దాష్టీకాల మీద కూడా అలాంటివి జరగకూడదని కోరుకున్నారు. తప్పనిసరిగా
మీరు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని లేదంటే ఆర్థిక కుంభకోణాలను మీరు పట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ బిడ్డలకు సంబంధించిన రక్షణ కావాలి. ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, శర పరంపరగా జరుగుతున్నాయి. ఉదయం పేపర్ తెరిస్తే ఏదో ఒక సంఘటన వస్తుంది. తప్పనిసరిగా దీనికి సంబంధించిన నియంత్రణ అంశాలని వీటిని ఎలా నిర్మించాలి, ఎలాంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు తీసుకోవాలనే అంశం మీద కూడా ఆలోచించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎస్సీ ఎస్టీ కమిషన్ల భర్తీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అత్యధిక ఉన్న ఎస్సీ ఎస్టీలకి భద్రత కలుగు చేయాలని, భరోసా ఇవ్వాలని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.